స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమలం పార్టీలో కాక మొదలైంది. ఈటల ఇంటికి భారీగా చేరుకున్నారు ఆయన అనుచరులు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చిస్తున్నారు. ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీలో కొత్త పాత నేతల పంచాయతీ తీవ్రతరమవుతోంది. పార్టీ నిర్ణయాలపై ఈటెల వర్గం అసంతృప్తిగా ఉంది. ఆయనను విమర్శిస్తున్న వారికే పదవులు ఇస్తున్నారని, ప్రాధాన్యత దక్కడం లేదు అని ఈటెల వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. రైట్, మరికొద్ది రోజుల్లో మనకు తెలుసు స్థానిక సంస్థలకు రంగం సిద్ధమవుతోంది. అయితే నేపథ్యంలో బీజేపీ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. కానీ ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా పోరు మొదలైంది. పాత కొత్త నేతలకు సంబంధించి తీవ్రంగా పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈటెల వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈటెలను విమర్శిస్తున్న వారికే పదవులు దక్కుతున్నాయి అంటూ విశ్వసిస్తోంది ఈటెల వర్గం. ఈ నేపథ్యంలో ఈటెల ఇంటి దగ్గరకు భారీగా ఆయన అనుచరులందరూ చేరుకున్నారు. ఈటెల మరి వారందరికీ ఏం చెప్తారు? ఈటెల కార్యాచరణ ఏమన్నా మారుతుందా? ఈటెల మనోగతం ఏముండబోతోంది అన్నది మరి ఆయన మాటల్లోనే మనకు తెలియాలి. దీనికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. వెంకట్, ఈటెల వర్గం మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే కొత్త పాత నేతలకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా వాళ్ళ మనోగతం ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పండి. సుమతి, రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ వర్గాలన్నీ కూడా సైడ్ అయిపోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వర్గీయులు అందరూ కూడా ఈటల రాజేందర్ ఇంటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత 25 ఏళ్ల నుంచి ఈటల రాజేందర్ని నమ్ముకొని మేము రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం అనేది ప్రధానంగా వినిపిస్తున్నారు. మొత్తం కూడా ఇటు హుజూరాబాద్, కరీంనగర్కి సంబంధించి కావచ్చు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఇట్లా కరీంనగర్ మొత్తం కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ఆయన వర్గీయులు ఈటల రాజేందర్ ఇంటికి చేరుకుంటున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఏదైతే అధ్యక్ష పంచాయతీ మొత్తం కూడా ఈ తతంగం అంతా కూడా తెచ్చిపెట్టింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందు నుంచి కూడా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈ పంచాయతీలు మరీ ఎక్కువగా అయ్యాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం, రామచంద్రరావు అధ్యక్షుడు ప్రకటించగానే ఆ పార్టీ సంబంధించిన రాజాసింగ్ రాజీనామా చేయడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వర్గాలన్నా కూడా ఏంటి భవిష్యత్ ఏంటి, మొత్తం కూడా పాత నేతలకే పదవులు ఇస్తున్నారు, కొత్త నేతలకు పదవులు లేవనేది నేరుగా చెప్తున్నారు అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. వారి అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, వారు చేస్తున్నటువంటిది కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాల్లో పాత నేతలు చేస్తున్నటువంటి అవమానాలు కావచ్చు, అనేక అంశాలు ఇక్కడ ఈటల రాజేందర్ ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈటల రాజేందర్ నమ్ముకొని ఉన్నాం, ఇవాళ పగ్గాలు వేరే వాళ్ళకి ఇచ్చి మొత్తం కూడా పార్టీని నడిపిస్తున్నారు, పాత నేతలే మొత్తం కూడా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు అనేది నేరుగా చెబుతున్నటువంటి నేపథ్యం. చాలా స్పష్టంగా పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్, కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా బండి సంజయ్ కనుసన్నల్లో ఉంది. బండి సంజయ్ చెప్పినట్టే మొత్తం నడుస్తూ ఉంది. బండి సంజయ్ చెప్పినట్టే మొత్తం పార్టీ అక్కడ ఉంది. కనీసం ఈటల రాజేందర్ బొమ్మ కూడా అక్కడ పెట్టనివ్వలేదు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొత్తం కార్యకర్తలు. సో ఇప్పుడు పార్టీలో ఇదొక చర్చగా ఉంది. మొత్తం పొలిటికల్ సర్కిల్లో అసలు ఏం జరుగుతుంది బీజేపీలో, ఏం జరగబోతుంది బీజేపీలో, ఈటల వర్గాలు ఎటువైపు నిలబడతారు అనేది అయితే ఇప్పుడు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం. మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈటల రాజేందర్ అయితే వెంకట్, వీళ్ళందరినీ కూడా ఈటల ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అధ్యక్ష పదవి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు వర్గం అంతా అసంతృప్తిగా ఉన్నా సరే ఇప్పుడు ఈటల వీళ్ళందరినీ ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా చాలా మంది పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అభిమానులకు ఏం సమాధానం చెప్తారనేది అయితే చూడాలి. ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, హుజురాబాద్ వచ్చి ఏం జరుగుతుంది? హుజురాబాద్ కమలాపూర్ మండలం. అక్కడ గత 8 సంవత్సరాల నుంచి మేము పార్టీలో కొనసాగుతున్నాం, బీజేపీ పార్టీలో. ఈటల రాజేందర్ గారు 2018లో పోటీ చేయే ముందుకు గతంలో బీజేపీకి 1565 ఓట్లు వచ్చినాయి. ఈటల రాజేందర్ గారు పార్టీలోకి వచ్చినాక మేము హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి అంతకుముందు టీఆర్ఎస్లో ఉండేది. మేము అక్కడి నుంచి అందరం ఢిల్లీకి పోయి ఢిల్లీలో సార్ గారితో జాయిన్ అయినాం. మేము జాయిన్ అయినాక భారీ మెజార్టీతోటి ఎన్నో అణచివేతలకు గురై ఆ రోజు టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడినాం. మీకు మీ కాన్స్టిట్యున్సీలో మీకు గుర్తింపు ఇవ్వట్లేదా? ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు? ఈరోజు రానున్న స్థానిక ఎన్నికలలో ఈటల రాజేందర్ గారు మొన్న ఓడిపోయిన కాంచెలి బండి ఈటల అనే వర్గంతో మా 4 మండలాలు 2 టౌన్లు ఉంటాయి, 5 మండలాలు హుజురాబాద్ నియోజకవర్గం. ఈటల వర్గీయులను మొత్తమే వాళ్ళు పక్క పెట్టడం, ఏ మీటింగ్లో మమ్మల్ని పిలవకపోవడం అది జరుగుతుంది సార్. ఒక్క 4 మండలాల ఏ అధ్యక్షుడు కూడా ఈటల మనిషిని పెట్టలేదు. మమ్మల్ని ఏ మీటింగ్ కూడా వాళ్ళు పిలవడం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ బండి సంజయ్ గెలుపులో మా పాత్ర కూడా ఉంది సార్. ఈ హుజురాబాద్లో అత్యంతగా 7 నియోజకవర్గంలో కరీంనగర్లో 71,000 మెజారిటీ హుజురాబాద్ నియోజకవర్గం ఇచ్చింది. అలాంటప్పుడు ఈరోజు పార్టీల మమ్మల్ని ఎందుకు అణచివేస్తున్నారు, ఎందుకు చిన్న చూపిస్తున్నారు అని మాట్లాడండి. మేము మా మండల్ కమలాపూర్, మా విలేజ్ చెమునిపల్లి. మా బాధలు చెప్పుకోవడానికి సార్ దగ్గరికి వచ్చినాము. గత 25 సంవత్సరాల నుండి మేము సార్ తోటే ఉన్నాం. మా బాధలు ఏంటంటే కలుపుకొని పోయి అంత బీజేపీ పార్టీ కాకపోతే మమ్మల్ని కొత్తగా వచ్చిందని చెప్పి మమ్మల్ని వ్యతిరేకించడం, మాకు ఏదైనా పదవత్త కూడా మాకు ఇవ్వకపోవడం. ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లో సర్పంచులు ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. వాళ్ళకు ఎవరైతే బీఫామ్ ఇస్తారో మా పాత వాళ్ళకే ఇస్తాం తప్ప ఎవరు ఓడని గెలవని పాత వాళ్ళకి ఇస్తాం తప్ప కొత్తగా వచ్చిన రాజేంద్రకు సార్కు సంబంధించిన వ్యక్తి మాత్రం ఇచ్చేది లేదు. ఎవరు మిమ్మల్ని కలుపుకోపోవట్లేదు? ఎవరు మిమ్మల్ని మా ఎంపీ గారు మా బండి సంజయ్ గారు ఎవరు కలుపుకోలేదు. మనం అనుకోకుండా ఒక స్కూల్లో సైకిల్ పంచారు, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎవరైతే పాత వాళ్ళే ఒక్కరో ఇద్దరు ఉండాలో గవాలే తీసుకుపోయి తప్ప ఇంకో మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అంత 100 మంది లేరు. ఒక ఎంపీ ఒక నియోజకవర్గానికి వస్తానంటే అంత కార్యకర్తలను పిలుచుకొని కొంచెం పెద్ద ఎత్తున జరుపుకుంటే జనానికి కూడా బాగుండు, మన పార్టీ కూడా బాగుండు అనే ఉద్దేశం. మేము ఆ విషయాలు మొత్తం సార్కు చెప్పుకుందాం. సార్ మాకు 25 ఏళ్ళు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా మాకు చేసింది కాబట్టి మళ్ళీ మీరు వచ్చి సరే మీరు ఎంపీ ఇక్కడ కావచ్చు, మా బాధలు చూసుకొని మళ్ళీ నియోజకవర్గానికి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా డిమాండ్. కానీ మీరే కావాలని చేస్తున్నారు ఇట్లా బండి సంజయ్ మీద అనేది కూడా చర్చ జరుగుతుంది వాళ్ళ సైడ్ నుంచి. మీరు కావాలేమన్నా చేస్తున్నారు ఇట్లా? ఏం లేదు, అలాంటివి ఏం లేదు. మేము కావాలని చేసుకునేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే సార్ మాతో ఉన్నాడు కాబట్టి ఆ అభిమానంతో ఇక్కడికి వచ్చినాం. సార్ పిలిచింది కాదు, మీరు వచ్చి మాట్లాడే మీటింగ్ పెట్టాను కాదు. మేము గ్రామాలలో మేము ప్రతి ఒక్కరు అనుకున్నాం కాబట్టి మెయిన్ లీడర్లో వచ్చి సార్కి విషయం చెప్పుకుందాం అని చెప్పి వచ్చినాం. అంటే ఎట్లాంటి మీకు అంటే గుర్తించట్లేదు, అవమానాలు జరుగుతున్నాయంటే ఎట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మీకు? మాకు ఖచ్చితంగా అభిమానాలు జరుగుతున్నాయి సార్. మీరు ఇప్పుడు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. మా అభిమానాన్ని తట్టుకోలేక వేరే పార్టీకి మేము ఏం చెప్పలేకపోతున్నాం. మీరు ఏం చేస్తున్నా బండి సంజయ్ వచ్చిల్లా కనీసం మీరు బీజేపీ పార్టీ అంటారు కదా, మరి వచ్చిల్లాడి అంటే మాకు విషయం తెలియదు. అలాంటి మేము చెప్పుకోవడానికి మాకు సిగ్గుచేటు అవుతుంది. అందుకే మేము సార్ చెప్పుకోవడానికి వచ్చిన తప్ప మాది బీజేపీ, వేరే తేడా లేదు, వేరే ఇబ్బందులు లేవు. మాకు మమ్మల్ని అవమానిస్తాను కాబట్టి మేము వచ్చినాం. ఏంటి మరి ఒకవేళ ఇట్లనే కొనసాగితే, స్థానిక సంస్థలు ఉన్నాయి, ఇట్లనే కొనసాగితే ఏం చేస్తారు? ఖచ్చితంగా సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం అంతే. ఖచ్చితంగా మీరు పాతలేగానే వచ్చి మా గ్రామాన్ని తిరగాలి, మమ్మల్ని ఏదైనా ఆపద సంపదకి ఆదుకోవాలి. మా బాధలు ఏంది, మీ 25 ఏళ్ళు మీ ఎమ్మడి ఉన్నాం. మేము అంతకుముందు రైలు రోకలో ఉన్నాం, తెలంగాణ విషయంలో ఉన్నాం, ప్రతి దానికి మేము సార్ తోటి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి కూడా మేము పోలేదు, సార్ తోటి ఉన్నాం. కాబట్టి మాకు కూడా మా ఆపద కూడా సారు తీర్చాలి కదా. సరే మేము బీజేపీ విడిచిపెట్టి ఇంకా వేరే పార్టీలకు అయితే పోతున్నాం కదా, మాకు బీజేపీ. మాది కమలాపూర్ మండల్ శివునిపల్లి గ్రామం. గత 25 సంవత్సరాలుగా సార్ వెంబడే మేము అతని ప్రయాణంలో భాగంగా మేము పాల్గొన్నాము.
ఇది మొత్తం మీద ఈటల వర్గాలను ఎవరిని కదిలించినా కూడా అసహనాలు అసంతృప్తులే కొనసాగుతున్నాయి. జీతగాల కన్నా దారుణంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఇప్పటిదాకా ఆ జిల్లాలో ఎటువంటి పదవులు కావచ్చు, ఎటువంటి గుర్తింపు కావచ్చు ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం ఈటల వర్గీయులు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. ఒకే పార్టీలో ఉన్నాం, ఇంత అవమానం దేనికి అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. దాంతోపాటు మరికొద్ది సేపట్లో ఈటల రాజేందర్ కూడా మొత్తం ఈ అభిమానులను కావచ్చు, వర్గీయులను కావచ్చు ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమతి. రైట్ వెంకట్, మొత్తానికి కొత్త పాత నేతల పంచాయతీ ఇప్పుడు ఈటలను చుట్టుముట్టిందని చెప్పాలి. ఈటల వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో అన్న నిరాశతో వాళ్ళందరూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈటల రాజేందర్ వారందరినీ సముదాయించే అవకాశం అయితే ఉంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?